దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు క్రీస్తు రాజ్యం అనే అంశము నేర్చుకుంటుండగా చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించే వాక్యం విని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధనత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లరా. ఈరోజు క్రీస్తు రాజ్యము మరి 20వ క్లాసు. క్రీస్తు రాజ్యము 20వ క్లాసు. మరి క్రీస్తు రాజ్యము 20వ క్లాసులో క్రీస్తు రాజ్యము అపవాది రాజ్యము అనే క్లాసు నేర్చుకుందాం పిల్లరా. క్రీస్తు రాజ్యము అపవాది రాజ్యము, మరి ఈ అంశమును మనం నేర్చుకుందాం. ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి మరి ఉద్దేశించి చెప్పబడినవి కావు. మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పబడినవి కావు. మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ ప్రయాణంను మరి సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ మరి ముందుకు సాగుదాము పిల్లారా. మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి, క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్ధుడనే ఉన్నాను పిల్లారా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రాజ్యంలో మరి ఉంటాము. మనం ఏదో ఒక రాజ్యంలో ఉంటాం. మరి ఏ రాజ్యంలో లేని వారముగా ఉండము. మరి క్రీస్తు రాజ్యంలోనే ఉంటాము, లేకుంటే అపవాది రాజ్యంలోనే ఉంటాం. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అనేది దాన్ని బట్టి మరి క్రీస్తు రాజ్యములో చేరిన వారు ఎలా ఉంటారు, అపవాది రాజ్యంలో చేరిన వారు ఎలా ఉంటారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యము, ఇవి 3 పర్యాయ పదాలు. మరి మనం ఆలోచన చేద్దాం దేవుని రాజ్యం గురించి. మరి క్రీస్తు రాజ్యం గురించి క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అనే దాని గురించి మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి దేవుని సంకల్పమును బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని సంకల్పమును బట్టి దేవునికి అనేక మంది కుమారులు కావాలని దేవుడు సంకల్పించుకున్నాడు. వారు తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలన్నారు. ఆయన కృపామహిమకు కీర్తి కలుగజేయాలని దేవుని సంకల్పము. ఆ సంకల్పమును బట్టి ఏం చేశాడు దేవుడు, మరి ఆదామవ్వలను మరి ఏదైనా తోటలో ఉంచాడు. ఆదామవ్వలను ఏదైనా తోటలో ఉంచాడు. మరి దేవుని రాజ్యము, పరలోకములో ఉన్న రాజ్యాన్ని ఆ సంకల్పమును బట్టి ఆ సంకల్పించుకున్న ప్రకారం ప్రకృతిలో ఉన్న వాటిని అన్నింటినీ చేసి 6వ దినమున ఆదామవ్వలను చేసి వారిని ఏదైనా తోటలో పెట్టాడు. ఆ పరలోక రాజ్యము మరి ఎక్కడికి వచ్చింది? ఏదైనా తోటలోనికి మరి దేవుని రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని రాజ్యం ఎప్పుడు? దేవుడు రాజుగా ఉన్నాడు, ఆదామవ్వలు ప్రజలుగా ఉన్నారు. ఎలా? దేవుని ఆజ్ఞనిచ్చాడు. ఏదైనా తోటలో ఉంచి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు. అన్ని తినవచ్చును, అన్ని ఫలములు తినవచ్చును, కానీ తోటలో మధ్యలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు, తింటే చేస్తావని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా, దేవునికి వారసులుగా ఉన్నారు పిల్లరా. మరి అనతి కాలంలోనే దేవుని ఆజ్ఞను మీరే విధంగా అపవాది హెచ్చించును, అవ్వను ఆవహించి, ఇది నిజమా, దేవుడు ఈ ఫలమును తినకూడదని చెప్పినా అంటే అవును చెప్పాడు, తింటే చేస్తారని అవ్వ చెప్పేసింది. మరి ఆజ్ఞను అతిక్రమించే విధంగా ఆ సాతాను చేసి మరి అవ్వను
అవ్వ ఆ పండును తిన్నది, ఆ పండును తిని ఆదాంకి ఇచ్చింది. వీరిరువురు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించేసారు, దేవుని రాజ్యంలో నుంచి అపవాది రాజ్యంలోనికి చేరుకున్నారు పిల్లలు. మరి దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పంను జ్ఞాపకం చేసుకొని అబ్రాహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు రావాలంటే ఏం చేశాడు? అబ్రాహాముకు సంతానమైన ఇస్సాకు కనాలి. ఇస్సాకును కని ఆ ఇస్సాకుకు పుట్టిన మరి యాకోబుకు పుట్టిన 12 మంది గోత్రంలో ఉన్నవారు మరి ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు పుట్టాలి కాబట్టి మరి ఇజ్రాయెల్ను దేవుడు ఒకనాడు దేవుని ప్రజలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది? మరి యేసుక్రీస్తు అత్యంత వరకు అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అతిక్రమాలు నివారింపజేయడానికి కోసము ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. మరి ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారంటే ధర్మశాస్త్రం అతిక్రమించారు. మరి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు. ఎందుకు? ఏ ఒక్కరు నీతిమంతుడు లేరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందున అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అందుకోసమే కాలము పరిపూర్ణమైనప్పుడు అబ్రాహాముకు ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించడం ద్వారా మరి ఏమంటారు? అయ్యలారా, సహోదరులారా, మేమేమి చేతుము? చూడండి, మరి మేమేమి చేతుమంటే ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడతావు. ఇది క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. మరి క్రీస్తు రాజ్యంలో చేర్చిన మనము ఏమని పాటలు పాడుతున్నాము? క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. మరి ఈ పాటలు పాడము ఎంతవరకు సబబు? ఇది కరెక్టేనా? ఇది లేఖనానుసారమా? ఆలోచన చేయాలి పిల్లారా. మరి సాతాను ఏ విధంగా మనల్ని మభ్యపెడుతున్నాడు అనే విధంగా మనము లేఖనాలను నేర్చుకున్నాం పిల్లారా. అందుకోసమే మరి పిల్లారా మనం ఆలోచన చేసినట్లయితే మరి అపవాది రాజ్యం గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లారా. మరి అపవాది వాడు ఏం చేద్దాం? అపవాది రాజ్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు రాజ్యం గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అపవాది రాజ్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని సంకల్పమును బట్టి దేవునికి అనేక మంది కుమారులు కావాలని ఆ సంకల్పం వాడు విన్నాడు. వారు ఏం చేయడు? ప్రధాన దూతగా ఉన్నప్పుడు దేవుని సంకల్పాన్ని వాడు ఏం చేయడు? విస్మరించాడు. వీరికి ఈయన పిల్లలు కావాలట, వీళ్ళకు కూడా మేము సేవ చేయాలట, మేము కుమారులం కామా అని ఏం చేశాడు? వాడు తనకు తాను గర్వించుకున్నాడు. దేవుని సింహాసనం కంటే మరి హెచ్చించుకొని ఏం చేశాడు? చూడండి పిల్లరా, దేవుని సింహాసనంకు పైగా హెచ్చించుకొని ఉత్తర దిక్కున సభాపర్వతం కూర్చుండాలనుకున్నాడు. చూడండి పిల్లరా, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునిగా నన్ను నేను సమానునిగా చేసుకుందునని నీవు నీ మనసులో అనుకుంటివి. చూడండి, వాడి మనసులో అనుకున్నాగానే చేసాడు. మరి దేవుడు మరి పరలోకంలోనే వాడిని మరి పాతాళంలో బంధించాడు. వాడి కోసం పాతాళం చేసి పాతాళంలో బంధించాడు. మరి చూడండి, సాతాను రాజ్యం ఎక్కడ ఏర్పరచబడ్డది? పరలోకంలోనే ఏర్పరచబడ్డది పిల్లరా. మరి సాతాను రాజ్యము పరలోకంలోనే మరి ఏర్పరచబడ్డది. చూడండి, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు తోసివేయబడితివి. చూడండి, మరి చూడండి, మరి భూమి మీద ఆదమవ్వల కాలంలో సాతానుకు కొంచెం కాలం విడిచిపెట్టబడ్డది. వాడి రాజ్యాన్ని భూమి మీద ఏం చేసాడు? స్థాపింపచేస్తున్నాడు. వాడి రాజ్యంలో ప్రవేశించిన వారిని ఆలోచిస్తే ఆదామవ్వలను ఆవహించాడు, వాని రాజ్యంలో చేర్చుకున్నాడు. చూడండి, వాని రాజ్యం భూమి మీద విస్తరింపజేస్తున్నాడు.
చూడండి ప్రియులారా, విస్తరింపజేస్తూ చూడండి ప్రియులారా, మరి వాడు పరిశుద్ధుల మీద నేరం మోపాలని మరి యేసుక్రీస్తు శిలువ మరణం పొందక మునుపు వాడు పరలోకానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. పరిశుద్ధుల మీదట మరి వాడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుల మీద నేరం మోపుతున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ మరణం పొందాడో, శిలువ మరణం పొంది మరణించి సమాధి చేసి 3వ రోజున తిరిగి లేచాడో, అప్పుడు మరి వాడికి మరి పరలోకంలో యుద్ధం జరిగింది. మికాయేలుతో యుద్ధం జరిగింది. అంతటా పరలోకమందు యుద్ధం జరిగిన మికాయేలు అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధం చేసిరి. చూడండి పరా, ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధం చేసిరి కానీ వాడు గెలవలేకపోయాను. పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఘట సర్పమైన ఘట సర్పాన్ని పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. చూడండి పరా, వాడి దూతలు పడదోయబడి. చూడు, అందుకోసమే పరలోకంలో వెళ్ళి వచ్చేవాడు, కానీ యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం వరకు వాడు వెళ్ళి వచ్చాడు. యేసుక్రీస్తు మరణ పునర్ధానంలో పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాడు గెలవలేకపోయాడు, భూమి మీద తోసివేయబడ్డాడు. తోసివేయబడితే వాడి రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేస్తున్నాడు. ఎలా విస్తరింపజేస్తున్నాడంటే వాక్యాన్ని కలిపి చెరిపి వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. పిల్లారా, మనం ఇప్పుడు నేర్చుకున్నాము క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారెవరు, అపవాది రాజ్యంలో చేర్చబడిన వారెవరు అనేది మనం నేర్చుకున్నాము. మనం లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లారా. మరి క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము గురించి మనము లేఖనానుసారంగా చూసుకున్నట్టయితే ఆ దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యం గురించి వెలుగు సంబంధమైన వారి రాజ్యం గురించి మనము ఆలోచన చేసినట్టయితే పిల్లారా, మనము మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాల్లో యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. చూడండి, యేసుక్రీస్తు సర్వాధికారం ఎప్పుడు పొందుకున్నాడు? ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మ పంపితే పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం చేయను? భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. అందుకోసం మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నట్టు పిల్లారా. మరి పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆయన అధికముగా ఆయనను హెచ్చించాడు. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తుకు క్రీస్తు రాజ్యం అంటే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చాలా చక్కరబడ్డది. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని అవిధేయత చేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు రాజ్యము ఎలా అనుగ్రహించబడ్డది? 3 లోకాల్లో మరి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు. చూడండి, మరి మనము క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు ఎవరు? క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు ఏ విధంగా మరి అంగీకరించాలి అంటే చూడండి పిల్లరా, మరి మనము అదేమనగా నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని సువార్తను విన్న తర్వాత, సువార్త విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాల్లో చాలా చక్కరబడేది. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. చూడండి, నువ్వు ఎప్పుడు రక్షింపబడతావు? ఎప్పుడు క్రీస్తు రాజ్యంలో చేర్చబడతావు? సువార్తను విని సువార్త ద్వారా హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా క్రీస్తు రాజ్యంలో చేర్చబడతావు. ఇంకా క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన నీవు ఇంకా భ్రమలో సాతాను ఏ విధంగా యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాటలు పాడే విధంగా నిన్ను భ్రమపరుస్తున్నాడు. చూడండి, ఏ విధంగా భ్రమపరుస్తున్నాడు చూడండి సాతాను మనల్ని. క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు మనం ఎవరము?
ఎలా ఉండాలి, మన మహిమేంటి చెప్పరా? మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశమంతయు రుటిగా తెలుసుకొనవలెను. చూడండి, మీరు సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రుటిగా తెలుసుకొనవలెను. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు. చూడండి, అలా ఒప్పుకొని సంఘంలో చేర్చబడిన వారు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు, ఇంకా మళ్ళా అలా చేర్చబడి కూడా యేసు రాజుగా వచ్చేస్తున్నాడని పాటలు పాడే విధంగా సాతాను ఏ విధంగా మనల్ని మభ్య పెడుతున్నాడు చూడండి పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేద్దాం పిల్లరా. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికి ప్రభు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినవారు క్రీస్తు రాజ్యంలో చేర్చబడతారని లేఖనం చెప్తుంది పిల్లారా. అంతేకాదు అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనంలో, ఇజ్రాయేలునకును మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను చూడు తన దక్షిణాస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు హెచ్చించి ఉన్నాడు. అందుకోసమే పిల్లారా, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అప్పుడు నువ్వు క్రీస్తు రాజ్యంలో చేర్చబడినట్లుగా నువ్వు అనుభవిస్తావు, ఆ అనుభూతి కలిగి ఉంటావు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించుచినప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉన్నట్లుగా ఆ అనుభూతిలో మరి ఉంటాము. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడరాబడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి ఏతువాడు ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయాలను క్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. చూడు, ఏతువాడు ధర యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మంటే నా ఇష్టం అంటావా? అలా అనడం కాదు. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, అది చెప్పాలి. చూడండి, అది చెప్పి సాత్వికతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. నా ఇష్టమని చెప్పడం కాదు, లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అప్పుడు నువ్వు క్రీస్తు రాజ్యంలో ఉన్నట్లుగా ఆ రుజువులు ఆ నువ్వు జీవించే విధానమును బట్టి అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. ఇంకా 16వ వచనం, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అలా నువ్వు క్రీస్తు రాజ్యంలో ఉన్నప్పుడు నువ్వు అనుకోగలిగి ప్రేమ కలిగి సాత్వికం కలిగి అవన్నీ ఉన్నప్పుడు ఎదుటి వారిని నిందించేవారు సిగ్గుపడతారట. చూడండి పిల్ల, మనం ఎలా ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అనేది నేర్చుకున్నాం లేఖనాల ప్రకారంగా. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఎవరు? మరి ఆ సువార్తను విని సువార్త ద్వారా హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారమును క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారం అయినా ఇంకా క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనం సరి అయిన అవగాహన లేక ఇంకా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అని పాటలు పాడుతున్నామంటే సాతాను ఏ విధంగా మనల్ని భ్రమ పెడుతున్నాడు. ఇంకా మరి మనం క్రీస్తు రాజ్యం గురించి మనం లేఖన ప్రకారంగా నేర్చుకున్నాం. అలాగే మరి అపవాది రాజ్యం గురించి కూడా లేఖనానుసారంగా నేర్చుకుందాం పిల్లలు. అపవాది రాజ్యంలో మరి ఉన్నవారు ఎవరు? చూడండి, మరి మనం ఆలోచన చేద్దాం. మరి ప్రతి మనిషి ఏదో ఒక రాజ్యంలో ఉండవలసిన అవసరం ఉన్నది. ఏదో ఒక రాజ్యంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది లేఖనానుసారంగా చూసుకున్నప్పుడు అప్పుడు ఆ లేఖనాన్ని బట్టి అయ్యో నేను క్రీస్తు రాజ్యంలో ఉన్నాను, అయ్యో నేను అపవాది రాజ్యంలో ఉన్నాను అనే ఒక అనుభూతి నీకు కలుగుతుంది లేఖనం ప్రకారం. మరి అపవాది రాజ్యం గురించి మనం పరిశీలన చేద్దాం. అపవాది రాజ్యం గురించి మరి చూడండి, మరి అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా అపవాది రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి మరి అనేకులను తిప్పడానికి ఆయనను చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగడకు నేను పంపుచున్నాను అని చెప్తున్నాడు పిల్లారా. ఆ లేఖనం చదువుకుందాం పిల్లారా. అపోస్తలుల కార్యం
26 అధ్యాయం 16 నుంచి నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గురించి యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తు పౌలు యేసుక్రీస్తును చూసిన సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగా సాక్షినిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు ఎవరు చూడండి, వారు చీకటిలో నుండి అన్యజనుల వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాధారణ అధికారంలో నుండి దేవుని అధికారం వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. చూడండి, మరి సాతాను అధికారంలో ఉన్న వారి యొద్దకు, అపవాది రాజ్యంలో ఉన్న వారి యొద్దకు మరి పౌలు గారిని సువార్త ద్వారా పంపిస్తున్నాడు. నేను అన్యజనుల యొద్దకు పంపిస్తున్నాడు. అపవాది రాజ్యంలో ఉన్న వారి యొద్దకు నేను పంపిస్తున్నాను. వారి దేవుని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పంపిన వారి గురించి ప్రకటించాలి. చూడండి మరి ఇంకా మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి ఈ అపవాది రాజ్యం గురించి ఏ విధంగా మరి చెప్పాడు అనేది దాని లేఖనం చూసినట్లయితే, ఈ లోక రాజ్యములు వాటి మహిమ నా యొద్ద ఉన్నది, అది నేను ఎవరికి ఇయ్యకూడదునో వారికి ఇస్తాను అంటున్నాడు పిల్లరా. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో అపవాది ఏమంటాడు, ఈ లోక రాజ్యముల మహిమ నా యొద్ద ఉన్నది, నేను ఎవరికి ఇయ్యకూడదునో వారికి ఇస్తాను అంటున్నాడు పిల్లరా. చూడండి, అపవాది రాజ్యము ఈ లోక రాజ్యాలు ఎవరి హస్తగతంలో ఉన్నాయట? అపవాది రాజ్యంలో. చూడండి, అపవాది రాజ్యంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో చాలా చక్కగా పడ్డాయి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను యేసుక్రీస్తుని తీసుకొని పోయి కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదో ఆ యేసుక్రీస్తును పట్టుకొని పోయి దేవాలయం శిఖరం మీద ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దిగుమో, ఆయన నిన్ను గురించి దూతలకు ఆజ్ఞాపించి నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా నేను చేతులతో ఎత్తుకు పట్టుకుంటురని వ్రాయబడి ఉన్నదని చెప్పిన. అందుకు ప్రభు అయిన యేసు నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని చెప్పాను. మరలా అపవాది ఎత్తైన కొండకు తీసుకొని పోయి ఆయనకు తోడుకొని పోయి ఈ లోక రాజ్యముల లోకరాజ్యం వాటి మహిమ ఆయనకు చూపించి నేను నీకు ఇస్తాను, నువ్వు నమస్కారం చెయ్యి అన్నది. చూడు అపవాది రాజ్యం, ఈ లోక రాజ్యముల మహిమ ఎవరిదట? ఎవరి హస్తగతంలో ఉన్నది? అపవాది హస్తగతంలో ఉన్నది. అందుకోసమే మరి యేసుక్రీస్తు మరి ప్రస్తుత కాలంలో క్రైస్తవులు ఏ రాజ్యంలోనికి వస్తారు? ప్రస్తుతము క్రైస్తవులు ఏ రాజ్యంలో నుంచి ఏ రాజ్యంలోనికి వెళ్తారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, కొలసీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, చూడండి పిల్లరా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ప్రస్తుతం అపవాది రాజ్యంలో నుంచి మరి సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా అపవాది రాజ్యంలో నుంచి క్రీస్తు రాజ్యంలోకి చేరతావు. చూడండి, అపవాది రాజ్యము ఇప్పుడు ఉన్నది. అపవాది రాజ్యము విస్తరిస్తున్నది భూమి మీద. అపవాది రాజ్యము విస్తరిస్తున్నది. ఎలా విస్తరిస్తున్నట్టే, నేను భ్రమలో నడుపుతాడు. నువ్వు క్రైస్తవుడవే, నీకు దాకా పరలోకం ఎవరికి లేదని ఈ లోక సంబంధమైన మహిమలో నేను నడుపుతాడు. చూడండి, వాడు ఈ లోక రాజ్యముల మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చాలా చక్కరవాడు. మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిగా అనుసరించి ప్రపంచ ధర్మ చొప్పున మునుపు నడుచుకుంటేరి. మరి క్రీస్తు రాజ్యంలోకి రాకముందు ఎక్కడున్నారు? అపవాది రాజ్యంలో ఉన్నారు. చూడండి, అపవాది రాజ్యం ఇంకా మనం ఆలోచన చేసినట్టయితే సాతాను రాజ్యము భవిష్యత్తులో వస్తుందని ఇంకా మరి కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు సాతాను రాజ్యంలో
ఉన్నవారికి కూడా ఏమంటారు, సాతాను రాజ్యము భవిష్యత్తులో స్థాపింపబడతాడు, వాడు ఇక్కడి నుంచి వస్తాడు అక్కడి నుంచి వస్తాడని చెప్తున్న పరిస్థితులు మనం ముంగటున్నాయి పిల్లరా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట చూడండి పిల్లరా, ఆకాశ మండలమన్న దురాత్మ సమూహములతో మనం పోరాడాలి. ఇప్పుడు చూడండి పిల్లరా, మనం ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, మనము పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతోనూ. చూడండి మరి ఒకప్పుడు అవిధేయులుగా ఉన్న దేవదూత, అవిధేయులుగా ఉన్న దేవదూతల కోసము వారు ఏం చేశారు, అవిధేయులుగా ఉన్నారు. వారు అవిధేయతను బట్టి వారు మరి ఏం చేశారు, ప్రధాన దూతగా ఉన్న మికాయేలు యుద్ధం జరగడం ద్వారా ఆ యుద్ధం ద్వారా వాడు అపవాదిగా మారిపోయాడు. వాడి దూతలు మరి భూమి మీద పడదోయబడ్డారు. చూడండి మరి వాడు ఏం చేస్తున్నాడు, వాడి రాజ్యాన్ని స్థాపింపజేస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని కలిపి చెరిపి అపవాది రాజ్యం ఇంకా వాడు వస్తాడు, వాడు రాజ్యం స్థాపిస్తాడని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. ఏ విధంగా మనల్ని సాతాను ఏ విధంగా మనల్ని భ్రమలో నడుపుతున్నాడో చూడండి పిల్లరా. అంధకార సంబంధమైన అధికారం అంట. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనంలో, నేను అనుదినము మీ చేత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమనను. యేసుక్రీస్తు జీవించిన కాలంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇది చెప్తున్న మాట పిల్లరా. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమనను. చూడండి పిల్లరా, ఇంకా మా అపవాది రాజ్యం గురించి ఇంకా మరి లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారికి బయట త్రోసివేయబడును. చూడండి మనం ఆలోచన చేద్దాం. ఇంకా భూమి మీద అపవాది రాజ్యము ఆదామవ్వల నుండి విస్తరణ జరుగుతూనే ఉన్నది. ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడు, వాడు వాక్యాన్ని కలిపి చెరిపి వాడి రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నాడు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తున్నాడు. గుడ్డితనం కలగజేసి, నువ్వు క్రైస్తవుడే పో, నువ్వు సంఘానికో పాట పాడు, కానుక వేయి, క్లాస్, నిష్టపరిచినట్లు జీవితం జీవించు, మరి లేఖనానుసారంగా కాదు, ఆత్మనియమం అనుసరించినట్లు కాదు. చూడండి ఏ విధంగా సాతాను వాక్యాన్ని కలిపి చెరిపి లోక సంబంధమైన భ్రమలోని నడుపుతున్నాడు. చూడండి అపవాది రాజ్యం ఏం చేస్తుంది, ఈ లోక సంబంధమైన రాజ్యం. అపవాది రాజ్యంలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారంటే దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉంటారు, వాక్యానికి లోబడి ఉండేవారు కారు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వారు కారు. చూడండి వారు ఏం చేస్తారు, వారు భ్రమలో నడుస్తారు. వాడు సాతాను శరీరాశ నేత్రాశ జీవబ్రహ్మాన్ని చూపించి భ్రమలో నడిపే పరిస్థితిలో ఉంటాడు. వాని రాజ్యము ఈ లోక సంబంధమైంది. చూడండి, శరీరాశ నేత్రాశ జీవబ్రహ్మాన్ని చూపించి ఒక భ్రమలో నిన్ను నడుపుతాడు, శరీరానికి ఆశను కల్పిస్తాడు. అందుకోసమే అపవాది రాజ్యంలో ఎలా ఉన్నారు, ఈ లోక సంబంధమైన ఒక భ్రమ మాయలో ఉండడం జరుగుతుంది. అందుకోసమే క్రీస్తు రాజ్యం గురించి నేర్చుకున్నాము. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఎవరు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఆత్మనియమంకు లోబడి జీవించిన వారే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు. ఇంకా వారు క్రీస్తు రాజ్యంలో ఉండి కూడా యేసు రాజుగా వచ్చుచున్నాడంటే వారు సాతాను ఏ విధంగా వారిని భ్రమలో నడుపుతున్నాడు. యేసుక్రీస్తు వస్తాడు, ఇంకా త్వరలో క్రీస్తు రాజ్యం స్థాపిస్తాడని చెప్తున్న వారు ఉన్నారు కూడా. మరి అపవాది రాజ్యంలో ఉన్నవారు ఎవరు, వాడు ఈ లోకాధికారి, లోక సంబంధమైన వాటిని గురించి ఆశించి వాడి వలయలో ఉండి భ్రమలో నేను క్రైస్తవునే, సంఘానికి వెళ్తున్నాను, పాట పాడుతున్నాను, మరి కానుక వేస్తున్నాను, నేను క్రైస్తవుడిని అని ఒక భ్రమలో నడిచేవాడు. చూడండి వాడు ఏ విధంగా శరీరాశ నేత్రాశ జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. వాడి భ్రమలో నడితే వాడికి సిద్ధపరిచిన నరకము తప్పదు. మరి క్రీస్తు రాజ్యము లోబడి వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ఉండే పరలోక రాజ్యంలో చేరే గొప్ప ధన్యత మనకున్నది పిల్లలు.
అందుకోసమే క్రీస్తు రాజ్యం 20వ క్లాసు నేర్చుకున్నాం. క్రీస్తు రాజ్యంలో మరి ఏ విధంగా క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు, అపవాది రాజ్యంలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు. మరి క్రీస్తు రాజ్యంలో ఉంటి కూడా యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నావా? మరి ఏ విధమైన సాతాను మనల్ని భ్రమలో పెడుతున్నాడు. అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తకు లోబడి యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది లేఖనానుసారంగా జీవించేవారు. లేదు మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నాను అనుకుంటూ వాక్యంకు వ్యతిరేకంగా, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాదికి వ్యతిరేకంగా, ఆత్మకు లోబడకుండా మరి భ్రమలో నడిచేవారు అపవాది రాజ్యంలో ఉన్నవారు. మరి అపవాది రాజ్యంలో ఉన్న వారికి నిత్య నరకము తప్పదని లేఖనం చెప్తుంది. క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు నిత్య జీవానికి స్వతంత్రించుకుంటారని లేఖనం చెప్తుంది పిల్లారా. ఇంకా వచ్చే మరి క్లాసులో మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నవారి లక్షణాలు ఏంటి, అపవాది రాజ్యంలో ఉన్నవారి లక్షణాలు ఏంటో మనము మరి వచ్చే క్లాస్లో నేర్చుకుందాం పిల్లారా. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి క్రీస్తు రాజ్యం గురించి, అపవాది రాజ్యం గురించి మరి నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ఘనతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచయ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.